మీరు ఎక్కడో బొబ్బిలి దగ్గర పుట్టారు, బొబ్బిలి దగ్గర పెరిగారు, అక్కడే డిగ్రీ చేశారు, అక్కడి నుంచి బెంగళూరులో మెడిసిన్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒక మెడిసిన్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎక్కడో హాస్పిటల్ పెట్టి ఏదో చేయకుండా బౌద్ధ భిక్షువుగా ఎందుకు మారారు? అటు వెళ్ళడానికి మూల కారణం ఏంటి? అది నేను మెడిసిన్ అయిపోయిన తర్వాత దాదాపు థర్డ్ ఇయర్కి వచ్చేసిన తర్వాత మా సీనియర్స్ చాలామంది విలేజెస్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో నేను కూడా ఆల్రెడీ బీఎస్సీ అయిన తర్వాత బిహెచ్ఎంఎస్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి నేను కూడా ఆ గ్రామ పెద్దకి చెప్పేశాను, థర్డ్ ఇయర్ చదువుతున్నాను, నాకు వచ్చిన వైద్యమే చేస్తానని చెప్పేసి అంటే వారు యాక్సెప్ట్ చేశారు. ఆ విలేజ్లో నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్లను చూడడం జరిగింది. సో ఒక సంవత్సరం అయిన తర్వాత దాదాపు నేను ఫైనల్ ఇయర్కి వచ్చేసాను. ఇంటర్న్షిప్కి వెళ్ళే టైంలో ఒక పేషెంట్ ఏమన్నాడంటే నా దగ్గరికి వచ్చేసి, సార్ నాకు మెడ నొప్పి ఉంది, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, విమానం వెళ్తుంటే కూడా నేను మంచం మీద పడుకొని చూడాల్సి వస్తుంది, కాబట్టి నేను కొంచెం అది తగ్గితే చాలు నాకు. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కోసం నేను బెంగళూరు, చెన్నై, ఎక్కడెక్కడికో వెళ్ళానని చెప్పి మొత్తం లిస్ట్ తీసుకొచ్చి నా ముందు మెడిసిన్స్ పెట్టి, నా జీవితానికి లోటు ఏమీ లేదండి, అమ్మాయి మ్యారేజ్ చేశాను, అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు, అతనికి మ్యారేజ్ చేశాను, ఇక నాకు ఇది ఒక్కటి ప్రాబ్లం అని బాగా ఒత్తిడి చేసి నాకు చెప్పాడు, దానికి ఏదో సొల్యూషన్ చూడమని. అప్పుడు నాకు బాగా అతనికి ఏదో చూడాలి, చేయాలని, హెల్ప్ చేయాలని తపన పెరిగింది. సరే మా కాలేజ్ లెక్చరర్లో సీనియర్ గోల్డ్ మెడలిస్ట్ ఒక ఆవిడ ఉంటే ఆవిడని కన్సల్ట్ కూడా అయ్యి కేస్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాక అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాను. హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాక కొన్ని మసాజ్ పాయింట్స్ చెప్పాక అతనికి 3-4 డేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. అసలు విలేజ్లోనే అతనికి ఒక నిక్నేమ్ ఉండేది, మెడ పట్టేసిన వాళ్ళని ఏదో నిక్నేమ్తో పిలుస్తుంటారు కదా, అలా పిలిచేవాళ్ళు. కాస్త ఇతను తలపైకి ఎత్తడం, తిప్పడం, చూడడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది, చాలా ఆనందం అనిపించింది. నేను క్లినిక్కి వెళ్తుంటే నా దగ్గరికి ప్రతిరోజు బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయేవాడు, నాతో పాటు వచ్చేవాడు డైలీ. తర్వాత వేరుశనగలు బస్తా ఒకటి నాకు ఇచ్చాడు, మీరు తీసుకెళ్ళండి అది ఇది అని చెప్పి. నేను స్టూడెంట్ అయ్యా, నాకు ఇంత అవసరం అయితే లేదు తినండి అని చెప్పి మా రూమ్ పంపించాడు. అంత ఆనందపడ్డాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఏమైంది, కొద్ది రోజులు అయిన తర్వాత చూస్తే అతను కనపడడం మానేశాడు. నాకు ఏంటి కనపడట్లేదు, మళ్ళీ నొప్పి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం ఒక రోజు కనపడ్డారు బయట, ఏమి హనుమంతప్ప నువ్వు కనపడట్లేదు ఈ మధ్య, ఏమైంది, మెడనొప్పి ఏమన్నా వచ్చిందా మళ్ళీ అంటే, మెడనొప్పిది ఏముందిలేండి అని నాలుగు బయట పెట్టాడు. అదేముందిలే అట్లా అన్నాడు. అదేంటి, అదే నా జీవిత సమస్య అన్నావు, ఇప్పుడు ఏమిటి మరి, అది కాక ఇంకేముంది కొత్త సమస్య అని చెప్పేసి అడిగితే అప్పుడు అన్నాడు, మా అమ్మాయి పుట్టింటికి వచ్చిందండి, భర్తతో గొడవపడి, కరెక్ట్గా మాకు పంట వచ్చే టైంలో వస్తుంది, అల్లుడు బాధ పెడితే వస్తుందో లేకపోతే అలిగి వస్తుందో లేకపోతే తనకే తను ప్లాన్ చేసి వస్తుందో మాకు అనుమానం వచ్చేస్తుంది, ఇది వచ్చి కొంత డబ్బు డిమాండ్, కొంత ధాన్యం డిమాండ్ చేసి తీసుకెళ్ళిపోతుంటుంది, అది మా పెద్ద అబ్బాయి ఒప్పుకోవట్లేదు, ఇట్లా కావాల్సి చేస్తుందని చెప్పేసి ఇట్లా అనేవాడు. అది వాళ్ళ మానసిక సమస్య, కుటుంబ సమస్య, మనం దానికి ఏం చేస్తాం, అది తనను తీవ్రంగా వేధిస్తుందని చెప్పేసి అన్నాడు. అలాగే ఇంకొక ప్రెసిడెంట్ గారి చుట్టాల అమ్మాయి, ఒక అమ్మాయికి ఎర్లీగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయికి కూడా ఎనిమిక్గా ఉంది. ఎనిమిక్గా ఉంటే నేను ఈ ట్యాబ్లెట్లు వేసుకో, ఈ టానిక్స్ తాగు అది ఇది అని చెప్తే ఆ అమ్మాయి కూడా ఏముంది లేదు సార్, ఏదో బ్రతుకుతున్నాను, ఓట్ల కోసం అని చెప్పేసి ఆయన వాళ్ళ ఎక్కువ కుటుంబం ఉన్నటువంటి, ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి కుటుంబంలో ఇస్తే, అతని అమ్మాయి కన్నా వయసులో దాదాపు 10-15 సంవత్సరాలు పెద్దవాడు, తాగుబోతు కూడా. దాంతో పంట వచ్చినా తాగుతాడు ఎక్కువ, పంట రాకపోతే అప్పు చేసి తాగుతాడు. సో దాంతో ఆ అమ్మాయి కూడా విసిగిపోయింది. సో అమ్మాయికి నేను ఒక ఎనిమిక్ పేషెంట్కి ఎన్ని అడ్వైస్ చేయాలి అన్నీ చేశాను. దాంతో చాలా వైవాలు అయితే మార్క్స్ బాగానే ఇస్తారు, కానీ అమ్మాయి చాలా లైట్గా తీసుకుంది, ఏముందిలే అన్నట్టుగా. అంటే ఇలాగా నేను వెళ్ళే ఒకరోజు నేను క్లినిక్ ఊర్లో విలేజ్లో డిస్పెన్సరీ అయిపోయిన తర్వాత నేను మా రూమ్కి వెళ్ళడానికి నేను ఒక 5-6 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. ఈలోపు ఒక ఫ్రెండ్, ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్, గోల్డ్ మెడలిస్టు, అతను నా రూమ్కి రమ్మని ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేస్తే అతను నా రూమ్కి వస్తానని చెప్పాడు, కానీ నాకు ఇక్కడ లేట్ అయింది. పేషెంట్ ఎవరో ఒకళ్ళు బస్ స్టాప్ దగ్గర ఉన్నప్పుడు ఇంకో బస్సు ఉందని చెప్పి తీసుకెళ్లారు, బట్ లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు నేను షార్ట్ కట్లో వెళ్తుంటే అతను ఒక డాక్టరే, మా ఫ్రెండ్స్ కూడా మెడికోస్, నా జూనియర్స్ కూడా, ఇబ్బంది ఏం లేదు. అయినా సరే నేను వెళ్తున్నప్పుడు కొద్దిగా ఆందోళన పడ్డా. అంటే అతను గోల్డ్ మెడలిస్ట్ వచ్చాడు మన రూమ్కి, వీళ్ళు ఎలా చూసుకుంటారో నా ఫ్రెండ్స్,
అని నేను కొంచెం ఆందోళనగా వెళ్ళాను. అప్పుడు వెళ్తుంటే అక్కడ ఏవో కొన్ని వెంచర్స్ వేస్తున్నట్టున్నారు. చిన్న గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో నా కాలు పడింది. అప్పుడు నేను కొంచెం అలర్ట్ అయ్యి నాకేది సమస్య లేదు యాక్చువల్‌గా. మా ఫాదర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. నేను చదువుతున్నాను. మా సిస్టర్ కూడా మెడిసిన్ చదువుతున్నాం. మాకు ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఆర్థిక సమస్య ఏం లేదు. కుటుంబ సమస్య లేదు. మెడికోస్, బ్యాచిలర్స్. అయితే ఒక కుటుంబ సమస్య ఉన్న వ్యక్తికి నేనేదో ఏముంది దానికి ఏముందని చెప్తున్నాను. ఒక అమ్మాయికి ఏదో ధైర్యంగా ఉండమని చెప్తున్నాను. కానీ నాకేం సమస్య కాదు. వచ్చిన అతను కూడా రూమ్‌కి వచ్చిన అతను కూడా డాక్టరే కాబట్టి అర్థం చేసుకుంటాడు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా దానికి పెద్ద ఫీల్ అవ్వాల్సిందేం లేదు. దానికి నేను చాలా ఆందోళన పడుతూ చాలా హరీ బరీ అవుతున్నాను. సో, ఈ హరీ బరీ పడే స్వభావం అనేది మనిషిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. నాదేం సమస్య లేకపోయినా నేను హరీ బరీ అవుతున్నా. వాళ్ళకి సమస్య ఉంది యాక్చువల్‌గా పాపం. తర్వాత ఆ సమస్యకు పరిష్కారం కనపడట్లే వాళ్ళకి. అది అటాచ్‌మెంట్స్‌తో ఉన్నటువంటి బంధాలతో ఉన్నటువంటి ఇది కదా! సమస్య కదా! అని అప్పుడు నాకు ఎందుకో మెడిసిన్స్ మీద ఈ ఏదో శనగపిండి అవసరమైనోడికి శనగపిండి, గోధుమ పిండి అవసరమైన గోధుమ పిండి ఇచ్చినట్టు, నడుము నొప్పి ఉంటే నడుము నొప్పికి మెడిసిన్ ఇవ్వడం, తలనొప్పి ఉంటే తలనొప్పికి మెడిసిన్ ఇవ్వడం, గ్యాస్ ట్రబుల్ ఉంటే గ్యాస్ ట్రబుల్‌కి మెడిసిన్ ఇవ్వడం. ఇది కాదు ట్రీట్మెంట్ అంటే. వాళ్ళ మనసుని బాధ పెట్టేదాన్ని కూడా మనం తీయగలగాలి. దానికి ఏం చేస్తే కరెక్టు. అంతవరకు మనం ప్రాక్టీస్ చేయొద్దని నా దగ్గర ఉన్న ₹3000 మెడిసిన్స్ ఆ రోజులు 96లో తీసి మొత్తం డస్ట్ ఒక బురదలో పడేసా. అసలు ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందైతే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ప్రాక్టీస్. సఫరింగ్‌తో వచ్చిన వాళ్ళని మనం సింపుల్‌గా ధైర్యంగా ఉండని చెప్తే ధైర్యంగా ఉంటారా? అని నేను అప్పుడు కొంచెం ఒక 1 మంత్ మైండ్‌లో రకరకాల డిస్టర్బెన్స్ రావడంతో అదే కాలనీలో ఒక యోగా చెప్తున్నారు ఒక గురువుగారు అని చెప్తే అప్పుడు మేము అక్కడికెళ్ళి ఆయన దగ్గర ఒక కోర్స్ చేశాను. అట్లా ఒక 6 నెలలు సాధన చేశా. తర్వాత వేరే ధ్యానాలు, మౌనంగా ఉండడం, కొద్ది రోజులు అడవికెళ్ళి ధ్యానం చేయడం ఇట్లా చేస్తునే కొద్దీ నాకు ఏ రకమైన సమస్య లేదనుకున్నప్పటికి కూడా మానసికంగా కొంచెం ధైర్యం పెరగడము, కొద్దిగా ఎక్కువ ఇంకా చదవగలగడము, జ్ఞాపకశక్తి పెరగడం ఇలాంటి నాలోనే నాకు మార్పు వచ్చింది. అప్పుడు నా పేషెంట్‌లకు కూడా నేను కొన్ని అడ్వైస్ చేయడం మొదలుపెట్టాను కొన్ని విషయాల్లో. అప్పుడు మార్పులు బాగా వస్తున్నాయి. రిజల్ట్ బాగా వస్తుంది. అవి ఓన్లీ మెడిసిన్‌తో వచ్చేవి కాదు. మెడిసిన్‌తో వచ్చేవి కాదనిపించింది నాకైతే 100%. కేవలం మెడిసినే కాదు. కొంచెం వాళ్ళ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ సఫరింగ్ మనం వినగలగాలి ఫస్టు. రెండోది మనం కంపాషన్‌గా ఏదన్నా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఏదైనా ఒక ఆన్సర్ చెప్పగలగాలి అనిపించింది. డెఫినెట్‌గా అప్పుడు వాళ్ళు కొంత బయటపడతారు. మానసికంగా అయితే సంతోషంగా ఉంటారనిపించి ఈ 2 మెడిసిన్ సపరేటు, మెడిటేషన్ సపరేట్ కాదు. ఈ 2 అవసరమే లైఫ్‌కి అనిపించింది నాకు. యోగా, మెడిటేషను, ఆసనాలు, ప్రాణాయామం ఈ అష్టాంగ యోగాలో చెప్తారు కదా! యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండి వాటి మీద కూడా స్టడీ చేసుకుంటూ ఎక్సెప్ట్ అలోపతి రిమైనింగ్ ఆల్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సుజోక్ కావచ్చు, ఆకుపెంచర్ కావచ్చు, ఆకుప్రెషర్ కావచ్చు, వాటన్నిటిని స్టడీ చేసి పేషెంట్‌కి మనం రిలీఫ్ ఇవ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి కంప్లీట్‌గా. ఏ రకంగా ఇస్తే బాగుంటుందో దానికి ఎన్ని రకాలుగా మనం చేయాలో వాళ్ళకి అన్ని రకాలుగా చేసేదానికి స్టిల్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ అనమాట. అయితే ఇక్కడి నుంచి ఆ బౌద్ధ పరంపరలోకి ఎలా వెళ్ళారు? బౌద్ధ పరంపరంగా వెళ్ళే ప్రయత్నంలో నేను విజయవాడలో మొదట ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిమంది పేషెంట్లు బాగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 1 డే తర్వాత నేను కొంచెం డిస్టర్బ్ అయ్యేవాడిని, సిక్ అయ్యేవాడిని, వీక్ అనిపించేది, ఎనర్జీ చాలా తగ్గిపోయినట్టు అనిపించేది. పేషెంట్ కొద్దిగా హ్యాపీగా వెళ్ళిపోయేవాడు. ఒక్క మెంటల్ పేషెంట్కి మనం అలా అయిపోతే పరిస్థితి ఏంటి అని నేను అప్పుడప్పుడు 3 మంత్స్కి ఒకసారి మెడిటేషన్కి వెళ్ళడము. తర్వాత టూ మచ్ బిజీ అయిపోయాం. ఇక్కడ హైదరాబాద్ ప్రగతి నగర్లో క్లినిక్ పెట్టాక టూ మచ్ బిజీ. నాకు అంత అవసరమా అనిపించింది. ఈవెన్ మిడ్‌నైట్ కూడా ఫ్రెండ్స్ రావడం ట్రీట్మెంట్‌కని, కౌన్సిలింగ్‌కని. కొద్దిగా బ్రేక్ తీసుకుంటే మంచిది. కొందరు భిక్షువులు చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటే మంచిది. కెనడా నుంచి కూడా డాక్టర్స్‌కు చాలామంది అబ్రాడ్ నుంచి కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే ఫారెస్ట్ మోనస్టరీలో చేస్తే మంచిది అని వారు అన్నారు. మన ఇండియాలో ఫారెస్ట్ మోనస్టరీస్ లేవు. థాయిలాండ్, బర్మా, శ్రీలంక ఈ ప్లేసెస్‌లో ఉన్నాయన్నమాట, భూటాన్. సో, అందుకోసమని శ్రీలంక బెస్ట్ అని చెప్పేసేసి శ్రీలంకలో ఒక టాప్ మోనస్టరీ ఉంది, నవ్యానా ఫారెస్ట్ మోనస్టరీ అని. దాంట్లో అక్కడికి వెళ్ళా. ఫస్ట్ 1 మంత్ అని వెళ్ళాను. బట్ అక్కడ నచ్చి ఇంకొక 2 మంత్స్ పర్మిషన్ తీసుకొని 90 డేస్ ఒక 3 డేస్ తర్వాత వాళ్ళు భిక్షు దీక్ష ఇచ్చారు మనకి. ఆ దీక్షలో మనకు సపరేట్ సింగిల్ రూమ్ ఇస్తారు. దాదాపు 100 ఎకరాస్ ఫారెస్ట్ అది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అది నాకు చాలా హెల్ప్ అయింది. పర్సనల్‌గా నాకు చాలా హెల్ప్ అయింది అది.